చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 9న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, కేటీఆర్ కు మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? మళ్ళీ ఇవ్వడానికి కారణం ఏంటి? ఉదయం విచారణకు వెళ్లకుండా తిరిగి వెళ్ళిపోవడమే కారణమా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ చెప్పండి. కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. 9వ తేదీన 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ తన నోటీసులో పేర్కొంది. అయితే ఈ నెల 3వ తారీఖున మొదటి నోటీస్ ఇచ్చారు. 3వ తేదీన నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నప్పటికీ కూడా ఉదయం మనం చూసాము హైడ్రామానే కొనసాగిందని చెప్పాలి. ఎందుకంటే ఏసీబీ కార్యాలయం పరిసర ప్రాంతాల వరకు వచ్చినటువంటి కేటీఆర్ న్యాయవాదిని అనుమతించట్లేదు అనేటువంటి కారణం చూపెట్టి ఈరోజు విచారణకు డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో మరోసారి ఏసీబీ అధికారులు అయితే మాత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా 9వ తేదీన డేట్ ఇవ్వడం జరిగింది. 9వ తారీఖు కూడా ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి అనుమతి లేదు. కేవలం ఈ కేసులో ఇటు కోర్టు డైరెక్షన్స్ కానీ లేదా ఇప్పటి వరకు కోర్టు మౌఖిక ఆదేశాలు కానీ లేకపోవడంతో కేవలం కేటీఆర్ మాత్రమే విచారణ జరపాలనేది ఏసీబీ భావిస్తుంది. ఎందుకంటే అవినీతి కేసుల్లో కావచ్చు, పిఎల్ఎం కేసుల్లో కావచ్చు, కేవలం ఎవరిపైన అయితే ఆరోపణలు ఉంటారో, ఎవరైతే కేసుల్లో నిందితులుగా ఉంటారో వారిని మాత్రమే విచారణ జరుపుతారు. గతంలో ఏసీబీ కేసుల్లో ఎవరు కూడా ఎక్కడా కూడా న్యాయవాది సమక్షంలో విచారణ జరిపినట్లు దాఖలాలు లేవు. ఒకవేళ ఏదైనా తెలంగాణ హైకోర్టు కానీ నాంపల్లి కోర్టు కానీ డైరెక్షన్స్ ఇస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదిని అనుమతించమనేది ప్రస్తుతం ఏసీబీ చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఇప్పుడు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్లో కూడా తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. ఇటు కేటీఆర్ తరపున, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఇందులో ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి దానా కిషోర్ ఐఏఎస్ తరపున కూడా వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేసులో కేటీఆర్ ఎప్పుడు విచారణకు ఆదేశించినా కేటీఆర్ విచారణకు సహకరించాలంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. మరోవైపు ఎక్కడా కూడా న్యాయస్థానం న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలంటూ కూడా ఎలాంటి డైరెక్షన్స్ కూడా తమకు ఇవ్వలేదనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి 9వ తేదీన జరగబోయేటువంటి విచారణకు కూడా కేవలం కేటీఆర్ మాత్రమే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలనేది ప్రస్తుతం నోటీసులో కూడా పేర్కొన్నటువంటి అంశం. మరోవైపు ఈరోజు కేటీఆర్ తను విచారణకు వస్తూ కూడా లిఖితపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే న్యాయవాదిని విచారణకు అనుమతించట్లేదో అప్పుడు ఏసీబీ డిఎస్పీ ఉన్నటువంటి ఖాన్కు తను లిఖితపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులకు కూడా అందజేయడం జరిగింది. కానీ ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ను సంతృప్తి చెందలేదనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే రెండోసారి విచారణ కోసం ఏసీబీ అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి 9వ తేదీ జరగబోయేటువంటి విచారణకైనా కేటీఆర్ వస్తారా లేదా అప్పుడు కూడా ఇలా ఇదే విధంగానే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని డిమాండ్ చేయబోతున్నాడా, లేకుంటే ఈలోగానే హైకోర్టులో న్యాయవాది సమక్షంలో విచారణ జరిపే విధంగా ఏసీబీకి డైరెక్షన్స్ ఇవ్వని తను పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు, ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నిందితులుగా ఉంటున్నారో వారిని మాత్రమే విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తాము. వారితో పాటు ఎవరిని కూడా రెండో వ్యక్తిని విచారణకు అనుమతించమనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరి కేటీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు అనేది మాత్రం చూడాలి. ఇక రేపు జరగబోయేటువంటి విచారణ, రేపు ఈడీ అధికారుల ముందు కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. ఎందుకంటే ఇందులో 55 కోట్ల రూపాయలు కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు, ఆరోపణలతోటే ప్రస్తుతం అయితే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత కేటీఆర్ ను వ్యక్తిగతంగా విచారణకు ఆదేశించారు. రేపు కూడా కేటీఆర్ విచారణకు రారనేటువంటి
సమాచారం అందుతుంది. మరికొంత సమయం కావాలని కేటీఆర్ తరఫున లీగల్ టీం కూడా సమయం కావాలని కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి చూడాలి, ఇటువైపు ఈడీ విచారణకు హాజరు కావట్లేదు, మరోవైపు ఏసీబీ విచారణకు కూడా ఈరోజు హాజరు కాలేదు. కాబట్టి మరి నెక్స్ట్ 9వ తారీఖు జరగబోయేటువంటి విచారణకు సంబంధించి కేటీఆర్ హాజరు అవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది స్వామి.